వీసీ అప్పారావు ఛాంబర్ను ధ్వంసం చేశారని చెప్పారు. విద్యార్థులకు పోలీసులు సుమారు 6 గంటల పాటు నచ్చజెప్పే ప్రయత్నం చేశారని వివరణ ఇచ్చారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీ అప్పారావు గారు ఈ నెల 22 ఉదయం 8 గంటలకు విధుల్లోకి చేరారు. అప్పారావు గారికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గేట్లు దూకి లోపలికి ప్రవేశించారు. పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించిన సందర్భంలో తోపులాట జరిగింది. విద్యార్థులను బయటికి పంపి క్రమంలో పోలీసులపై రాళ్లు రువ్వడం, దాడి చేశారు. ఈ సంఘటనపై 2 కేసులు నమోదు చేసి 25 మంది విద్యార్థులను, ఇతర బోధనా సిబ్బందిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడం కేసు దర్యాప్తులో ఉంది. అంతేకాకుండా సంపులో పడి మృతి చెందిన వ్యక్తిని తరలించకుండా ఓయూ విద్యార్థులు అడ్డుకున్నారని నాయని నరసింహారెడ్డి అన్నారు. మృతుడు మాణికేశ్వర్ నగర్కు చెందిన రోజువారీ కూలీ అని, విద్యార్థి కాదని పోలీసులు స్పష్టం చేశారని నాయని చెప్పారు. మృతుడు విద్యార్థి కాదని, మాణికేశ్వర్ నగర్కు చెందిన కూలీ అని స్పష్టం చేశారు. మృతదేహాన్ని తరలించడంలో పోలీసులు బంధువులకు సహకరించాలని విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. ఈ దశలో విద్యార్థులు మరింతగా రెచ్చిపోయి పోలీసులపై రాళ్లు రువ్వడం ప్రారంభించారు. విద్యార్థులు రువ్విన రాళ్ల వల్ల అదనపు డీసీపీ శ్రీ చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడడంతో పాటు 16 మంది పోలీసు అధికారులు, సిబ్బంది గాయపడ్డారు. పోలీసులు టాటా సుమో, ఎమ్మెల్యే సంపత్ వాహనం, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారి వాహనం కూడా దెబ్బతిన్నాయి. రాళ్లు దాడి నుంచి ఎమ్మెల్యే గారిని కూడా రక్షించి పోలీస్ స్టేషన్కు చేర్చడం జరిగింది. సంఘటనలో 5 కేసులు నమోదు చేసినారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.